అందరికీ నా హృదయపూర్వక వందనములండి. దేవాది దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈరోజు ఆదివారము 14వ తారీఖు ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయమే ఎంతో ఆనందము, సంతోషము. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నాం కనుక చిన్న ప్రార్థన చేసుకుని ఉదయకాల సమయంలోనే వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, నమ్మదగినవాడా, మా సంజీవుడా, మా విమోచకుడా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో నాయన, రాత్రికాల సమయం అంతా కూడా మమ్మల్ని కాచి దాచి కాపాడి ఇదిగో నాయన మరొక ఉదయాన్ని నేను చూడడానికి మీరు ఇచ్చే గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. అలాగే నాయన, విదేశాల్లో ఉన్న సహోదరి సహోదరులు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎక్కువ జాముని దేవుని వాక్య ధ్యాన పరీక్షలు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన తండ్రి, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ వాక్యమును తండ్రి సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు తండ్రి, అట్టి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇంకెవరైతే లోక పాపంలో కొట్టుకుపోతున్నారో, లోకమే గొప్పదని భావిస్తున్నారో వారి జ్ఞాపకం చేసుకుని వారికి మీ యొక్క జ్ఞానాన్ని తెలియచేయమని, వారికి మీ వాక్యం చెప్పేలా సహాయం దయచేయమని, ఇప్పుడు వాక్యం వినట్లుండగా మీరు తోడుగా ముందుకు నడిపించమని, మా కొరకు త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వరకు నామమున ప్రార్థన మనవలనికి వీటి గురించి నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములండి. దేవుడు ఎంతో గొప్ప అవకాశాన్ని నాకు అలాగే మీకును దేవుడు అనుగ్రహించాడని ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ, ఈరోజు ఆదివారం అంటే మర్చిపోకండి. ఏ ఒక్కరు కూడా మీరు ఈరోజు ఆదివారం సెలవు కనుక సొంత పనులు పెట్టుకుని, అంటే ఫంక్షన్లను లేకపోతే ఈరోజు పిల్లల్ని ఎక్కడికైనా సరదాగా తీసుకెళ్దామనో, లేకపోతే ఏదైనా మీ బంధువులు పెట్టుకున్న ఫంక్షన్లకో, ఎందుకంటే ఈరోజు చాలామంది ఆదివారమే అనుకూలంగా ఉంటుంది కనుక అందరికీ సెలవు కనుక అందరూ రావడానికి, పిల్లలతో సహా రావడానికి బాగుంటుంది కనుక చాలామంది ఈరోజే పెడతారండి. పెట్టేవారిని తప్పు పట్టట్లేదు. అలా పిల్లలందరూ కుటుంబం అంతా కలిసి వస్తుంది కదా అన్న ఒక అభిప్రాయంతో వారు అందరూ కూడా ఈరోజు ఫంక్షన్ పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పెడతారు, మనల్ని కాకేస్తారు బంధువులు కనుక. కానీ కాకేశారు కదా అనే ఉద్దేశంతో నువ్వు పెట్టుకున్న ఒక నిర్ణయం ఒకటి ఉన్నది, నువ్వు ఆలోచించుకున్న ఒక నిర్ణయం ఒకటి, నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు చేసుకున్న నిబంధన ఒకటి ఉంటుంది. అది బట్టి మర్చిపోవద్దంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. కష్టపడి పని చేసుకున్న వాళ్ళని కావచ్చు, లేదా మీరు సొంత వ్యాపారాలు చేసుకుంటున్న వారు కావచ్చు, సొంత పనులు ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. వారందరూ కూడా చక్కగా వినవలసిన మాట ఏంటంటే, ఈరోజు మీరు వ్యాపారం చేస్తే మీకు లాభం బాగా రావచ్చు, కాదనట్లేదు. కానీ చెప్పేది ఏంటంటే, మీరు ఈ 3 గంటలు ఏదైతే మీరు మందిరానికి వెళ్ళే ఒక టైం ఉంటుందో, ఆ మందిరంలో కూడా జరిగేవి 3 గంటలు, ఎక్కువ అంటే 5 గంటలు ఆదివారం జరిగేది. కాబట్టి ఆ టైం ఏదైతే మీకు టైం ఉందో, ప్రారంభ ప్రార్థన నుంచి మీకు ముగించే ప్రార్థన వరకు టైం ఉందో, ఆ టైంని మీరు దృష్టిలో పెట్టుకుని, ఇన్ని పనులున్నా ఆ టైంకి అక్కడ పనులు చక్క పెట్టుకుని, ఒకవేళ అవ్వకపోతే ఆ టైం అయిన తర్వాత వెళ్ళడానికో లేకపోతే చక్క పెట్టుకోవడానికో మీరు ఆలోచించుకుని మీ మందిరాల్లో మీకు నియమింపబడిన టైంకి మీరు మందిరానికి వెళ్తే ప్రేమ దేవుని వల్ల మీరు ఏదైతే లాభం పోతుందో, ఏదైతే మీకు
అక్కడ ఆ టైం ఉండకపోతే మీకు వ్యాపారం లాస్ అవుతుందని మీరు అనుకుంటున్నారో మీరు నమ్మకంతో, విశ్వాసంతో దేవుని పని, అది నా పని, దేవుని మందిరం, దేవుని సంఘం, అది నా కుటుంబం అని మీరు ఆ పనులన్నీ వదిలిపెట్టి, మీకు డబ్బులు వచ్చే పనులన్నీ వదిలిపెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మందిరానికి వచ్చి మందిరంలో సంఘంతో కలిసి ఏక మనసుతో, ఏకభావంతో దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వు అనుకున్న దానికి డబల్ దేవుడిస్తాడు, సంతోషం దేవుడిస్తాడు, ఆనందం దేవుడిస్తాడు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పోనీ ఒక్కసారి మీ పనులన్నీ పక్కన పెట్టి మనసులో ఏ ఆలోచన అక్కడ వచ్చిన తర్వాత అయ్యే వ్యాపారం మానేసి నష్టం వచ్చింది అని అనుకోకుండా దాన్ని దేవుడు నాకు ఇస్తాడు, అంతకు మించిస్తాడు. మరొకటి ఏంటంటే మందిరములో గడపడం చాలా గొప్పది. ఒక భక్తుడు అంటాడండి, 84 కీర్తన తీనొక్కసారి ప్రియ సహోదరుల గౌరవ కుమారుడు ఆ మాట. కీర్తన గ్రంథము 84 అధ్యాయం అండి. అద్భుతం ప్రేమ దేవుడు వల్లరా. ఈ పాయింట్ తెలిస్తే ఏ ఒక్కరు మందిరం మానరు, వారి యొక్క వ్యాపారం మానేసుకుంటారు, వారు ఏదో అనుకుంటారు, అవన్నీ మానేసి దేవుని మందిరంలో గడపాలి అన్న ఒక భావం, దేవుని మందిరంలో ఉండాలి అన్న ఒక ఆలోచన మీకు వస్తుంది ప్రేమ దేవుడు వల్లరా. ఒక్కసారి చూడండి ఏమన్నారు. 84వ కీర్తన ప్రారంభం వచ్చిన నుంచి చదువుతున్నాను. ఒక్కసారి మనసు పెట్టి మీరు ఏ ఆలోచించుకునే మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. సైన్యములకు అధిపతులు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి నువ్వు వస్తే నీ శరీరమును, నీ హృదయము కూడా ఆనందముతో కేకలు అంటే ఏంటండి? పాటలు పాడుతూ ఉంటారు, ప్రార్థన చేసిన వారిని ఏకీభవిస్తూ ఉంటారు. నిజంగా ఆ యొక్క ఆనందం మాటలు చెప్పలేని ప్రేమ దేవుని వల్లరా. ఆ సంతోషం మాటలు చెప్పలేని ప్రేమ దేవుని వల్ల. నువ్వు లోకంలో ఎంతో ఆనందం ఉందనుకుంటున్నావు, లేకపోతే ఎంతో సంతోషం ఉందనుకుంటున్నావు, లోకంలో ఎంతో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయనుకుంటున్నావు, అంతకంటే గొప్ప కార్యాలు మందిరానికి వస్తే దేవుడు చూపిస్తాడు ప్రేమ దేవుని వల్లరా. నువ్వు అనుకున్నవి, నువ్వు చేసేవి శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైన ఆనందం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మందిరానికి రాగలుగుతున్నావా? ఈరోజు ఎన్ని పనులు ఉన్నా కూడా నీ మందిరంలో ఏ సమయం అయితే నీకు నియమించబడి ఉన్నదో ఆ సమయంలో ఏ పనులు పెట్టుకోకుండా త్వరగా ఆనందముతో, సంతోషముతో నువ్వు మందిరానికి వెళ్ళావంటే నీకు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా నీ మనసును తేలిక చేస్తాడు. దావీదు మహారాజు మాట, రాజు అంటాడు మాట, ఎవరైనా వచ్చి జనులు వచ్చి మందిరానికి వెళ్దామా అంటే ఆనందముతో, సంతోషముతో వెళ్ళేవాడు ప్రేమ దేవుడు వల్ల. మరి మీరు ఆనందం ఉందా? ఆ సంతోషం ఉందా? ఒక్కసారి ప్రియ సహోదరులారా, మీకు ఈ రోజు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నీ ఆపేయండి. మందిరం అయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత పని చూసుకో. మందిరానికి వచ్చే ముందు నీకు టైం ఉంటుంది, ఉదయాన్నే లేస్తే చాలా టైం ఉంటుంది, ఆ టైంలో ఇప్పుడు చేసుకో. కానీ మందిరం మానొద్దండి. ఎవరు ఫంక్షన్లు ఉన్నాయని కానీ, నీ ఇంటిలో నీ కుమారుడి పిల్ల ఆదివారం పెట్టకు, నీ కుమార్తె పిల్ల ఆదివారం పెట్టకు, నీ కుమార్తె ఫంక్షన్ ఆదివారం పెట్టకు. నీకు బాగా దగ్గర వల్ల చెప్పు వాళ్ళకు ఆదివారం అయితే రావడానికి కుదరదు, మరొక రోజు పెట్టమని చెప్పండి. కానీ ఆదివారం మందిరం మాని మట్టుకు మీరు వెళ్ళొద్దండి. ఎందుకు చెప్తున్నారంటే ఇది ఆర్డర్ కాదండి, దేవుని మందిరం పట్ల మీకు ఉండాలని ప్రేమ, హెచ్చరిక మాటలు. మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మందిరం మానేసి వెళ్తున్నారా? తప్పు, అలా కాదండి.
అయితే ఇక మందిరానికి వెళ్ళాలి వీళ్ళకి అప్పుడు సరిపోతే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. అది తప్పే, అది ఇంకా తప్పు, వేషధారణ భక్తి అవుతుంది. ఏది నీకు ఇంపార్టెంట్? నీ కుటుంబం బాగుపడడం ఇంపార్టెంటా? నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండడం నీకు కావాలా, అక్కడ ఉందా? నువ్వు చేసేది నీ పిల్లలు చేస్తారు రేపు పొద్దున. దేవుని మందిరం అది ప్రార్థనా మందిరం. దేవుని మందిరం ఏముంది ఇక్కడ అంటున్నాడు ప్రేమ దేవుడు. యెహోవా మందిర ఆవరణను చూడవల్లని ఆ భక్తులు చూడండి. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందమును కేకలు వేయుచున్నది. 3వ వచనం, సైన్యములు గట్టి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునందనే పిచ్చుకలకు నివాసములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు బూటి స్థలము దొరికెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి ఏముంటుందంటే మందిరము దగ్గర అంటే ఆనందం, ఏముంటుంది మందిరం అంటే సంతోషం. అండి ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని వల్ల దేవుడు ఏం మాట్లాడుతున్నా మనకి ఆనందం సంతోషం ఉంటుందండి, ధైర్యం ఉంటుందండి. దేవుని వాక్యం మన మందిరంలో కూర్చుని ఆనందంతో సంతోషంతో వింటూ ఉన్నప్పుడు ఒక బలం వస్తుంది. ఒక భక్తుడు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నాకు నా బాధల్లో నెమ్మదిని ఇచ్చేది. ప్రియ సహోదరి సహోదరులు ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని పనిలో ఉన్నతంగా ఉండాలి ప్రేమ దేవుని వాక్యము నీకు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. దేవుని మందిరం విడిచిపెట్టొద్దు ప్రేమ దేవుని వాళ్ళ. దేవుని మందిరం మానొద్దు ప్రేమ దేవుని వాళ్ళగా. ఎన్ని పనులు నా పక్కన పెట్టి నువ్వు చేయగలిగితే పనులన్నింటినీ దేవుడు సక్సెస్ చేస్తాడు. నీవు చేస్తున్న వ్యాపారంలో ఒకవేళ ఆ టైంలో వ్యాపారం జరగకపోవచ్చు, దానికి మించి నీకు వ్యాపారాన్ని ఇస్తాడు. ఇప్పుడు నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి జీవిస్తే, నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా వస్తే, దేవుని వాక్యం నువ్వు వింటే, దేవుని వాక్యం నీకు బలాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం నీకు శక్తిని ఇస్తుంది, దేవుని వాక్యం నేను ఉన్నతమైన స్థితిలో పెడుతుంది. ఎందుకనగా 4:12 ఎందుకనగా దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది, అది 2 అంచెలుగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి నీ ప్రాణాత్మలను నీ కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, ఈ యొక్క హృదయంలో ఉన్న తలంపులను సెట్ చేసేది దేవుని వాక్యం. ఆ వాక్యం వినబడుతుంది అక్కడ. మందిరంలో ప్రేమ కనబడుతుంది. మందిరంలో నీకు అనేకమైన ఆనందకరమైన విషయాలు దేవుడు నీతో మాట్లాడతాడు. మందిర సంఘంలో అనేక మంది బలహీనులు ఉంటారు. వాళ్ళ యొక్క మాటలు చెప్పుకుంటారు, ప్రార్థన సహాయం కోరుకుంటారు. మాటలు ప్రార్థన చేయాలిగా. నువ్వు వస్తే సంఘానికి బలం. నువ్వు వస్తే సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం అందరం అవయవాలై ఉన్నాము. ఒక అవయవం వచ్చి ఒక అవయవం రాకపోతే వచ్చిన అవయవానికి బలహీనమైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ వస్తే అవయవాలన్నీ వచ్చేస్తే బలం అండి, బలం. ఇప్పుడు ఒక చెయ్యి ఉండి ఒక చెయ్యి లేకపోతే ఈ చేయవలసిన పనులన్నీ కూడా చెయ్యాలి, భారం అయిపోద్ది కదండి. అందరూ వస్తే అన్నీ వస్తే దేవుడే ఆనందపడతాడండి, నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. దయచేసి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, విదేశాల్లో వాళ్ళకి ఇలాగ అవకాశం ఉండదు, వారు యూట్యూబ్ ఛానల్లో కానీ వారి వాక్యం వింటూ ఉంటారు. ప్రభు పని కూడా అలాగే తీసుకుంటూ ఉన్నారు. చర్చికి వెళ్ళే అవకాశం ఉన్న ప్రతి సహోదరుడు కూడా మందిరం మారడానికి వీల్లేదు. మందిరాన్ని నువ్వు వెళ్ళాలి. నీ ఫంక్షన్లు, నీ పనులు, నీ వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టండి. దేవుని మందిరానికి వెళ్ళడం నీకు మంచిది. ప్రియ సహోదరు, ఈ మాటలు ఉన్నాను నా సహోదరు అందరూ కూడా మందిరం విడిచిపెట్టొద్దు. ఇప్పుడు మందిరానికి వెళ్ళడానికి మీరు ముందుండండి. దేవుడు మీ పని కూడా చేస్తాడు, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అందరికీ వందనాలు. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవాంతవరకు నిజం ఈరోజు విశ్రాంతి దినం, ఆదివారం, మీ పాద సన్నిధిలో గడిపి గొప్ప అవకాశం
మాకందరికీ పిలుస్తున్నారు తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా వ్యర్థపరచకుండా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా తండ్రి వచ్చి నేను ఆరాధించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామం మీ ప్రార్థన మనం అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మను సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ ఈ మాట లేని వారందరికీ కూడా సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. అలాగే రేపు మనం ఉదయకాల సమయం కలుసుకుందాం. ఈరోజు ఏ ఒక్కరు కూడా మందిరం మానకండి. మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో మందిరానికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్.